బుద్ధుడు 6 సంవత్సరాలు పైచల్లకు ఎంత కష్టపడినా గొప్పవాడు కాలేకపోయాడు. కానీ ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస పట్టుకున్నాడో భగవానుడు అయ్యాడండి. అంతకుముందు గౌతమ బుద్ధుడు, ఇప్పుడు బుద్ధ భగవానుడు. ఆయన పూర్ణ జ్ఞానం పొందాక మొట్టమొదట తన శిష్యుల దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమని పలకరించారంటే గౌతమ అని పలకరించారు. అప్పుడు అన్నాడు బుద్ధుడు, నేను గౌతముణ్ణి కాదు, ఇప్పుడు నేను బుద్ధుణ్ణి అని చెప్పాను. అంటే అపారమైన బుద్ధి కలిగి ఉన్నవాడిని అని చెప్పాడు. ఆ స్థితి ఎలా వచ్చింది ఆయనకి? శ్వాస మీద. అది గుర్తుపెట్టుకోండి. అంతకుముందు ఒక రాజకుమారుడు, ఒక మానవుడు, ఇప్పుడు ఏమయ్యాడు? భగవానుడు అయిపోయాడు. నరుడు ఏమయ్యాడు? నారాయణుడు. ఎంత గొప్పవాడైపోయాడండి. ఎలా అయ్యాడు? శ్వాస మీద ధ్యాస. పత్రి గారు ఓ సందర్భంగా అన్నారు, నరుడు నారాయణుడు కావడమే మానవ జీవిత లక్ష్యం అన్నారు. ఇప్పుడు మన దృక్పథం కూడా ఎలా ఉండాలి? నారాయణుడు కావాలి అన్నట్టుగానే ఉండాలి. మన లక్ష్యం, మన దృక్పథం, మన ఆశయం ఆ విధంగా ఉండాలి. ఈ శ్వాస మీద ధ్యాస పట్టుకుని మొత్తం భారతదేశాన్నే కాదు ఎన్నో దేశాలని బౌద్ధంలోకి మార్చేశాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఎంత పవర్ ఉందండి ఈ శ్వాస మీద ధ్యాస. ఆయనకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏది పట్టుకున్నప్పుడు వచ్చింది? అంటే మనం ఇప్పుడు ఏం పట్టుకోవాలి? శ్వాస మీద ధ్యాస. అది పత్రి గారు కూడా అంతకుముందు ఒక ఉద్యోగి, కోరమండల ఫర్టిలైజర్స్లో ఏదో 15,000, 20,000, 25,000 సంపాదించుకున్నాడు ఆయన, అంతే. కానీ ఈ శ్వాస మీద ధ్యాస పట్టుకున్నాక ఏమైపోయాడు ఆయన? గొప్ప గురువు అయిపోయాడు. ప్రపంచాన్ని ఉర్రూతలు ఊగించేశాడు. ఎందుకు ఎగబడుతున్నాం మనమంతా? అంత గొప్పవాడు కాబట్టి, అంత జ్ఞాన సంపన్నుడు కాబట్టి, మానవులందరినీ తరింప చేయగలడు కాబట్టి. ఏం పట్టుకుని? శ్వాస మీద ధ్యాస. నేను కూడా ఈ పక్కన ఉంది పాడుపడిపోయినాయి షెడ్డు, రైస్ మిల్లు కావాలంటే మీరు వెనకాల నుంచి వెళ్ళి చూడండి. అందులో కూర్చుని వ్యాపారం చేసుకునేవాడిని. నా సీట్ అది. అప్పుడు ఇదేముంది, ఇక్కడంతా ఖాళీ, ఒడ్లు ఆరబోసుకునేవాళ్ళం. నా గురించి ఎవరికి తెలుసు? ఎవడైనా మైక్ ఇస్తే వణికిపోయేవాడిని. ఇప్పుడు నాకు మైక్ ఇస్తే మీరందరూ వణుకుతున్నారు. నాకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? మరి మీరు పట్టుకుంటే మీకెందుకు రాదు? పట్టుకోపోతే రాదు, పట్టుకుంటే వచ్చి తీరుతుంది. బుద్ధుడికి రాగాలేంది, పత్రి గారికి రాగాలేంది, నాకు రాగాలేంది, మీకెందుకు రాదు?